2024లో వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత వైసీపీ క్యాడర్లో అయితే తీవ్రమైన అసంతృప్తి పెరిగిపోయింది. అది రాష్ట్ర వ్యాప్తంగా ఉందని చెప్పి అందరికీ తెలుసు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న కడప పర్యటనకి వెళ్ళినప్పుడు ఆయన సొంత నియోజకవర్గం అయిన పులివెందులకి వెళ్ళటం జరిగింది. ఆ ప్రాంతంలో కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేక ధోరణి వినిపిస్తారని చెప్పి ఆయన అనుకున్నాం. ఎందుకంటే పులివెందుల నియోజకవర్గం అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికి కంచుకోట లాంటిది. అటువంటి కంచుకోటలో ఈ రోజు బీటలు వారే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు చేజేతులారా చేసుకున్నారు. అంటే ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కడప పర్యటనకి వెళ్ళినప్పుడు జనం వచ్చారు. అదేవిధంగా పులివెందుల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన స్వాగతించడానికి జనం వచ్చారు. అదే స్థాయిలో ఆయన మీద వ్యతిరేక నినాదాలు కూడా వినపడ్డాయి. అంటే 2019లోని 2024లోని ఆయనకి మంచి మెజార్టీలు ఇచ్చి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబెట్టగలిగారు అక్కడ ఉన్నటువంటి జనం. కానీ 2019 ఎన్నికల తర్వాత పూర్తిగా ఆ నియోజకవర్గాన్ని గాలి కుదిలేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అంతగా పట్టించుకున్న దాఖలాలు ఏం లేవు. అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఈ అభివృద్ధి కార్యక్రమాలు పనులు చేయలేదు అన్న దాని మీద వచ్చిన వ్యతిరేకత కంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులకి కొన్ని కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. ఆ కాంట్రాక్ట్ లో బిల్లులు కూడా వేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బిల్లులు కూడా వేశారు. అయినా కానీ వాళ్ళ నుంచి వ్యతిరేకత ఎందుకు వస్తుందంటే మరి వీళ్ళు చేసే అడ్డగోలు పనులు ఎలాగ ఉంటాయి. కాంట్రాక్టుల దగ్గర 3 లక్షలకో 4 లక్షలకో ఎంతకో బేరం కుదుర్చుకునేవారు. కానీ ప్రభుత్వం నుంచి 10 లక్షల అమౌంట్ కాంట్రాక్టుల అమౌంట్ లో పడిపోయి కాంట్రాక్టర్ కి ఏదైతే అమౌంట్ వెళ్ళాలో 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు వాళ్ళు ఎంతకైతే ఒప్పుకున్నారో అంత అమౌంట్ వాళ్ళకి ఇవ్వకుండా అంటే పైన వచ్చిన డబ్బు అదే విధంగా కాంట్రాక్టర్ పనులు చేసిన దానికి వెళ్లాల్సిన డబ్బు ఈ రెండు కూడా తీసుకున్నారు వాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు అధికారం కోల్పోయారు. వాళ్ళు వచ్చి రోడ్డెక్కి అడుగుతున్నారు. పులివెందుల్లో జరిగింది అదే. అందుకనే కొద్దిపాటి వ్యతిరేకత ఆయన మీద కనిపించింది పులివెందుల్లో. అంటే కొంతమంది రాళ్ల దాడులు చేశారు ఇంటి మీద, వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్ద పులివెందుల్లో అని చెప్పి కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అందులో అంత వాస్తవం అయితే లేదు. కానీ కొంత వ్యతిరేకత ఆ పార్టీలో ఉన్నటువంటి కింద స్థాయి నాయకుల నుంచి ఆ నియోజకవర్గం నుంచి వినపడడం జరిగింది. ఇదైతే అసలు ఎట్టి పరిస్థితుల్లోని జగన్మోహన్ రెడ్డి గారికి మంచి శకునం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ నియోజకవర్గంలో కొంతమేర వ్యతిరేకత రావడానికి గల కారణం అదొక్క విషయమే, కాంట్రాక్టర్ల విషయమే అనే అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు బాబాయ్ హత్య కేసులో ఆయన సరిగ్గా స్పందించలేదు. దాన్ని ప్రజలు గమనించారు. దాని మీద కూడా కొంత వ్యతిరేకత వచ్చింది ఆయనకి. ఎందుకంటే షర్మిల గారు, సునీత గారు ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు జనంలోకి బలంగా వెళ్ళాయి. ఆ నెగిటివిటీ కూడా నియోజకవర్గంలో ఇప్పటికే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గం ఎలాంటిది, ఆయనకి ఎంత కంచుకోట అన్న చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక పర్సన్ ఉన్నారు ఆ పులివెందుల నియోజకవర్గంలో. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వీరాభిమాని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పార్టీ మీటింగ్ పెడితే రాష్ట్రంలో నలుమూలల ఎక్కడ పార్టీ మీటింగ్ పెట్టినా ఆయన అక్కడ వాళ్ళిపోయి అక్కడే ఉండేవాడు. అందుకే ఆయన పార్టీలో ఏమన్నా ప్రధాన నాయకుడు అంటే ఏమీ కాదు, ఒక సామాన్యమైన కార్యకర్త అయిన జస్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమాని అయిన. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు పెడితే ఎక్కడ సిద్ధం సభలు పెట్టినా ఆయన ప్రతి సిద్ధం సభలకి వెళ్ళేవాడు. ఆయన వెళ్తామే కాదు, ఇక్కడ విచిత్రం ఏంటంటే వాళ్ళ అబ్బాయిని కూడా తీసుకుని వెళ్ళిపోయాడు. వాళ్ళ అబ్బాయిని తీసుకుని వెళ్ళాడు అని ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. రాజకీయం అంటే ఏమీ తెలియదు అడిగి. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్స్ దగ్గరలో ఉన్నాయి. పబ్లిక్ ఎగ్జామ్స్ సమయంలో ఈ సిద్ధం సభలుగా ఆయన తీసుకుని వెళ్ళేవారు. అంటే ఎంత వీరాభిమానం అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ విధంగా చేస్తాడు. ఓ రకంగా ఆయన ఏ విధంగా వీరాభిమాని అయిపోయాడో వాళ్ళ అబ్బాయిని కూడా అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులుగా తయారు చేశాడు. ఆ స్థాయిలో పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి క్యాడర్లో బలం ఉండేది. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కొంతమేర చెడగొట్టుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే కడప జిల్లాలో ఆయన పర్యటన ఒక 4-5 రోజులు చేయాల్సి ఉండగా మధ్యలోనే సైలెంట్గా వెళ్ళిపోవడం జరిగింది. నేను పదే పదే మన ఛానల్లో ఏ వీడియో చేసినా వైసీపీ అనే పార్టీ బలంగా నిలబడాలి అంటే గనక కార్యకర్తలనే నిలబెట్టుకుంటేనే ఆ పార్టీ నిలబడుతుంది అని చెప్పి మాట్లాడడం జరిగింది చాలా వీడియోల్లో, మీరు గమనించే ఉంటారు. బట్ అటువంటి కార్యక్రమాలు ఎన్నికలై 6 నెలలు గడిచిన కార్యకర్తలని సరిగ్గా పట్టించుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. వాళ్ళని యాక్టివిటీ చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సోషల్ మీడియాని ఏ విధంగా ఉపయోగించుకుని రచ్చ చేశారో అదే విధంగా కార్యకర్తలను ఉపయోగించుకుని కనుక పనులు చేయించుకుంటే కనుక ఈ రోజు ఆ పార్టీకి ఈ పరిస్థితి పట్టుండేది కాదు. కనీసం ఇప్పుడైనా మేలుకుని దాన్ని సరిదిద్దుకుంటారేమో అనుకుంటున్నాం, కానీ ఎక్కడా జరుగుతులేదు.